స్టార్ట్ చేశాను అయితే. సరే అయితే 9:30 అయింది కదా, స్టార్ట్ చేస్తున్నా. సో వాటర్ టెక్నాలజీ మీకు రేపు సార్ వస్తాడు. వాటర్ టెక్నాలజీ అండ్ పాలిమర్స్ డౌట్స్ ఉంటే మీరు సార్ని అడగండి. నేను మిగతా 3 లెసన్స్ని మీకు ఎలా చదవాలి ఏంది అనేసి గైడ్ చేస్తా. ఓకేనా? సో మిగతా 3 లెసన్స్ అంటే మనకి ఫస్ట్ చూస్తే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్లో నేను ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చేసా. ఓకేనా? సో అందుకే దానికోసం నేను పీడిఎఫ్ ఏం పంపిలా నేను. సో నోట్స్ అంతా క్లియర్గానే ఉంటుంది. సో ఎవరో ఒకరు బాగా రాసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి పాస్ అయ్యి మీకు వచ్చి ఉంటుంది. సో ముఖ్యంగా దీంట్లో చూసినామంటే నర్నస్ట్ ఈక్వేషన్ చదువుకోండి. ఓకేనా? ప్రైమరీ సెల్స్ లో లెక్లాన్ సెల్, లిథియం బ్యాటరీ రెండు చదువుకోండి. ఎందుకంటే నేను దీంట్లో బాగా ఈజీగా చెప్పించుంటాను. నేను ఎట్టంటే రియాక్షన్స్, యానోడ్ సైడ్ ఏం జరుగుతుంది, క్యాథోడ్ సైడ్ ఏం జరుగుతుంది, నర్నస్ట్ ఈక్వేషన్ డెరివేషన్, లెక్లాన్ సెల్ మీకు అది యానోడ్ సైడ్ క్యాథోడ్ సైడ్ ఏం జరుగుతుంది అని చెప్పుంటాను. ప్రైమరీ సెల్ జనరల్ గా ఫస్ట్ ప్రైమరీ సెల్ అంటే ఏంది, తర్వాత ప్రైమరీ సెల్లో ఏమేమి ఉన్నాయి, తర్వాత లెక్లాన్ సెల్ అంటే ఏంది, లిథియం బ్యాటరీ అంటే ఏంది, ఒక నిమిషం రా. సార్ వెయిటింగ్ రూమ్ లో నరేష్ పంపించిన అలౌ చేసిన. సరే ఓకే. సో ఇప్పుడు ఆ నోట్స్ లో మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ నోట్స్ ని బేస్ చేసి చదువుకోండి. ఓకేనా? నేను అన్ని లైన్ బై లైన్. ఇప్పుడు ఒక సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటున్నావు. ఇంపార్టెంట్ క్వశ్చన్ నువ్వు సిలబస్ చూస్తే నీకు అర్థమవుతుంది. జస్ట్ ఫస్ట్ నువ్వు క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారో అంటే వాడి దగ్గర ఏం క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళ దగ్గర ఇది మారిగా ఇదిగో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఇన్ని టాపిక్స్ ఉన్నాయని ఇలా ఇస్తారనమాట. అంతే. ఇదిగో ఇప్పుడు నువ్వు వ్యూ చేస్తున్నావు కదా, ఈ స్క్రీన్ వాడి చెంత ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఇక్కడ దీంట్లో చూస్తే వాడు చదువుకున్న దాంట్లో గుర్తొస్తాయి. ఓకే, దీంట్లో నర్నస్ట్ ఈక్వేషన్ అనేది బాగుంటుంది. ఓకే, ఈ లెక్లాన్ సెల్ లేకపోతే లిథియం బ్యాటరీ ఏదో ఒకటి ఇద్దాము అలా. ఓకే 4 పార్ట్లు ఉన్నాయి. సెకండరీ సెల్స్ ఉన్నాయి. సో సెకండరీ సెల్స్ లో లిథియం అయన్ బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీలో యూస్ అవుతుంది. సో అలా వాడు థింక్ చేసి వాడు అలా ఇస్తాడు అనమాట. సో నువ్వు అప్పుడు వాళ్ళు దీన్ని బేస్ చేసే ఇస్తుండు కాబట్టి నువ్వేం చేయాలి, వీటి బేస్ చేసిన పారాగ్రాఫ్స్ అన్ని నేను ఇచ్చుంటా. నేను లైన్ బై లైన్ నేను ఎప్పుడు అలానే ఇస్తాను అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు. సో టాపిక్ వైజ్ ఇస్తా ఉంటా. ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ అంటే ఎలక్ట్రోడ్స్ అండ్ కాన్సెప్ట్స్ లో ఏమేమి ఉన్నాయని చూసుకోండి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఊరికినే ఒక గ్లాన్స్ చదువుకుంటా పోతే చాలు ఈజీగా. తర్వాత మళ్ళీ ఇంకొక డ్రాబ్యాక్ ఒకటి ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను మీకు ఏందనేసి. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే సెకండరీ సెల్స్ లో లెడ్ యాసిడ్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ అన్ని ఉన్నాయి మీ దగ్గర. ఫ్యూయల్ సెల్స్ లో ఇది కూడా ఇంపార్టెంటే. హైడ్రోజన్ ఆక్సిజన్ ఏది ఇస్తారని కూడా తెలియదు మనకి. ఓకేనా? హైడ్రోజన్ ఆక్సిజన్ మెథనాల్ ఫ్లూయల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. సరే, ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఒకరు మొత్తం ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఫ్యూయల్ సెల్స్ మొత్తం ఒకే కాన్సెప్ట్ కింద వస్తుంది. అందుకని దాంట్లో 2 క్వశ్చన్లు అడిగినా మళ్ళీ దీంట్లో ఒక 2 క్వశ్చన్లు అడగదాం అనేసి కరోషన్ లో ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా అడుగుతారు. ఓకేనా? సో ఆ ఒక్క క్వశ్చన్ అనేది కరోషన్ మీకు ఆల్రెడీ మనం బాగా డిస్కస్ చేసినాం క్లాస్ లో. కరోషన్ గురించి ఇంట్రడక్షన్ టు కరోషన్ అంటే ఏంది, తర్వాత ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోషన్స్, డిఫరెన్షియల్ అరేషన్ ఇవన్నీ థియరిటికల్ గానే ఉంటాయి. అన్ని చిన్న చిన్న పారాగ్రాఫ్స్ గా చెప్పుంటా, నేనే ఈజీగా చెప్పుంటా. ఇవన్నీ నా నోట్స్ చదివితేనే చాలు. నేను ఎక్కడ దాకా చెప్పించానో అక్కడ దాకా చదవండి చాలు.
ఓకేనా. తర్వాత దీని గురించి అంటే నా నోట్స్ పెట్టుకొని ఉంటే మీకు టెన్షన్ ఏమి ఉండదు. ఎలక్ట్రోకెమిస్ట్రీ కావాలంటే నేను డామ్ షూర్ ఈజీగా మనం నా నోట్స్ మాత్రం చదువుకుంటే నువ్వు ఈజీగా పాస్ అయిపోతావు. ఓకేనా. దీనికి నువ్వు కావాల్సింటే ఒక 4 to 5 అవర్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 4 to 5 అవర్స్ కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఎలక్ట్రోకెమిస్ట్రీలో? ఎవరన్నా చెప్పండి, అడగండి. సార్ డౌట్స్ అయితే లేవు సార్, ఒకసారి అన్ని చాప్టర్స్ పీడిఎఫ్స్ పెడతారా? అదే నేను చూపిస్తా మీకు. ఓకేనా, ఎలా చదవాలి అని చెప్తాను నెక్స్ట్. సరే ఓకే, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఏం డౌట్ లేదు కదా ఎవరికి? కరోషన్స్? నో సార్. ఓకే నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పాలిమర్ సార్ దగ్గర చూసి అడగండి. ఓకేనా, డౌట్స్ ఏమన్నా ఉంటే సార్ ఆల్రెడీ రివైజ్ చేసింది మీకు. ఇంకోసారి కావాలంటే ఏమన్నా డౌట్స్ ఉంటే పాలిమర్స్ అడగండి. ఓకేనా. నెక్స్ట్ చూడు, ఐ వాంట్ టు టెల్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అడ్వాన్స్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ. ఏంటంటే ఇప్పుడు నా పీడిఎఫ్ చెక్ చేయండి. పీడిఎఫ్ చెక్ చేస్తే చూడు, లైన్ బై లైన్ అట్టే ఉంటది అనమాట. చూడు, కంపోసైట్స్ అంటే ఏంది, ఇది ఎక్కడ యూస్ అవుద్ది, నేను ఎందుకు ఇది వేసినానంటే 2 మార్క్స్ లో యూస్ అవుద్ది అని రాసిన. ఓకేనా. ఇది ఒక్కొక్క లైన్ నేనే కాపీ చేసి రాసిని కొన్ని విషయాలన్నీ కొన్ని అన్ని నేనే రాసినాను అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు సార్ నేను చదివేటప్పుడు నాకు అర్థం కానట్టుంది, ఎలా చదవాలి సార్ ఇది? సరే కాంపోసైట్స్ అంటే ఏంది అనేసి ఒకసారి, కాంపోసైట్స్ అంటే నువ్వు కాంపోసైట్స్ అనేది ఒక వర్డ్ లాగా గుర్తుపెట్టుకోకుండా ఒక ఇమేజ్ లాగా గుర్తుపెట్టుకోవాలా. సో కాంపోసైట్స్ అనేది అర్థం కాలేదంటే ఫస్ట్ చదివి చూడు. ఏ కాంపోసైట్ మెటీరియల్ ఇస్ ఏ మెటీరియల్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ 2 or more మైక్రో కాన్స్టిట్యూయెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఇన్సాల్యుబుల్. అర్థమైందా? సో డిఫరింగ్ ఇన్ ఫార్మ్ అండ్ కంపోజిషన్ అండ్ ఫార్మింగ్ డిస్టింక్ట్ ఫేస్. చూడు, నువ్వు తెలుగులో దీన్ని మార్చుకున్నావు అంటే ఏం లేదు. కాంపోసైట్స్ అంటే మిక్చర్ అయిన 2 మెటీరియల్స్ లైక్ రాళ్ళు, సిమెంటు, ఓకేనా, లైక్ ఇసుక, సిమెంట్ ఇలా కలిసిపోతాయి కదా. సో వీటినే కంపోసైట్స్. సో ఈ కంపోసైట్స్ అనేది ఇసుక, సిమెంట్ అని కాకుండా మీకు సివిల్ కావాలి కాబట్టి అటు చెప్తున్నా. సో చాలా ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో ఆ కంపోసైట్స్ అనేది మిక్స్ అవుతుంది. టూ డిఫరెంట్ మిక్చర్స్ అంటే ఒక దాంట్లో ఒకటి డిసాల్వ్ అవ్వకూడదు. ఓకేనా. సో వాటినే కంపోసైట్స్ అంటారు, విచ్ ఆర్ మ్యూచువల్లీ ఇన్సాల్యుబుల్. ఓకేనా. డిఫరింగ్ ఇన్ ఫార్మ్ అంటే ఆ ఫామ్ లో కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా. చూడు, ఇవన్నీ ఉండేదే ఒక కంపోసైట్స్. ఇలా అర్థం చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నీకు ఇంకా ఈజీగా చేయాలంటే కంపోసైట్స్ అనేది గూగుల్లో ఒకసారి కంపోసైట్స్ అని టైప్ చేసి చూడు. కాంపోసైట్స్ అంటే ఏంది అనేసి ఇమేజ్ గా గుర్తుపెట్టుకో. ఇమేజ్ గా గుర్తుపెట్టుకున్నావు అంటే నీకు బాగా రిజిస్టర్ అయిపోద్ది అనమాట మైండ్ లో. ఓకే, కాంపోసైట్స్ అంటే ఇదేనా అనేసి. ఓకే, ఇలా ఇమేజెస్ లో చూడు, టైప్స్ ఆఫ్ కాంపోసైట్స్ లో చూడు, లామినార్ కాంపోసైట్స్, ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంపోసైట్స్ ఇలా ఉండి. ఓకే, పీవీసీ మెటీరియల్స్ కూడా ఉండే చూడు. సో ఇలా ఇదిగో ఈ చూడు, ఇలాంటి అన్నిటి. లామినార్ అంటే ఏ లామినార్? వీడు చూడు, ఈ మెటల్ మీద నాన్ స్టిక్ తవా మీద వేసేది చూడు, లామినార్ కాంపోసైట్స్. ఓకేనా. ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ చూడు, దేంట్లో యూస్ అవుతుంది? టెన్నిస్ బాల్స్, టెన్నిస్ బ్యాట్ లో ఉంటాయి కదా. సో ఇవన్నీ ఇలాంటి. మళ్ళా పార్టికులేట్ కాంపోసైట్ చూడు. సో ఇలా నువ్వు ఇమేజ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకునేసి నువ్వు జస్ట్ వచ్చేసి డెఫినేషన్ చదువుకో. ఓకేనా. సో ఇలా ఒక ఫామ్. సరే సార్, కొన్ని విషయాలు కొన్ని వర్డ్స్ అర్థం కావు మనకి. సో ఇప్పుడు చూడు, ఈ కాంపోసైట్ మెటీరియల్ కన్సిస్టింగ్ మిక్చర్ ఇవన్నీ ఓకే, మైక్రో కాన్స్టిట్యూయెంట్స్ ఇవన్నీ ఓకే. సో కొన్ని వచ్చి చూడు, ఇప్పుడు చూడు, హిస్కర్స్ అంటే ఏంది, ఫ్లేక్స్ అంటే ఏంది, ఫైబర్ ఓకే, ఫైబర్ తెలుసు. ఫ్లేక్స్ అంటే ఏంది? ఫ్లేక్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పినా నీకు. ఫ్లేక్స్ అంటే మీకు తెలుసు, ఈ జిగ్నా టైప్ ఉంటాయి కదా నీకు, ఫ్లేక్స్ గా ఉంటాయి కదా, అవి ఫ్లేక్స్ అంటారు. హిస్కర్స్ అంటే చూడు, హిస్కర్స్ అంటే ఇందాక ఓకే, ఇందాక అర్బన్ డిక్షనరీ ఒకటి ఉంది కదా, మోస్ట్లీ డిక్షనరీలో వేసి చూడండి. హిస్కర్లీ చూడు, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ యూస్డ్ టు డిస్క్రైబ్ సంథింగ్ దట్ ఈస్ మిక్స్ ఆఫ్ ఎంబ్రేజింగ్ అగ్లీ అండ్ వేర్డ్ అండ్ ఫన్నీ. ఓకేనా. చూడు, ఒక మిక్సింగ్ ఆఫ్
ఒక అగ్లీ థింగ్స్ అన్నమాట. లైక్ అప్పుడు లైక్ నీ హాలో బ్లాక్ అంతా చూసినావు అనుకో ఎట్ట ఉంటాయి, ఒకలాగా రఫ్ గా ఉంటాయి కదా, అలాంటి అన్నమాట డిస్పర్స్డ్ ఫేస్. సో ఇలాంటివన్నీ నువ్వు ఎట్టంటే నేనేం ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇలాంటి వర్డ్స్ అన్ని వచ్చినాయి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా నీకు గుర్తుండాలంటే ఫస్ట్ వాటి అర్థం తెలుసుకొని చదువుకోండి అంటున్నా. ఓకేనా? సో మీకు దీంట్లో ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే చూడు లైన్ బై లైన్ నేను ఇచ్చుంటా. కంపోసైట్స్ అంటే ఏంది, కంపోసైట్స్ డెఫినిషను. ఓకేనా? కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ composites. Constituents of composites, composite material mainly comprises of following: matrix phase, dispersed phase. ఏ కనపడుతుందారా మీకు? వీడియో కనపడుతుందా? కనపడతాను సార్. ఓకే, ఓకేనా? సో మ్యాట్రిక్స్ ఫేస్, డిస్పర్స్డ్ ఫేస్. తర్వాత చూడు ఆ లైన్ లో చూడు, సిలబస్ లో అన్ని ఉంటాయి నీకు అట్టే చూడు. క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంపోసైట్స్ నీకు ఇవి వచ్చి ఇది ఒక పార్ట్. నేను డౌట్ కోసం ఓకేనా, ఒకవేళ 5 మార్క్స్ లో క్లాసిఫికేషన్ ఆఫ్ కంపోసైట్స్ అని అడిగిండ్రు అనుకో 5 మార్క్స్ లో, 5 మార్క్స్ అంటే అదే 10 మార్క్ అంటేదే 10 మార్క్ ఫుల్ గా అడగారు కదా, రెండు పార్ట్లుగా డివైడ్ చేసి అడుగుతాడు. సో అప్పుడు నీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 5 మార్క్, ఇంకొక క్వశ్చన్ 5 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని నేనేం చేసినాను, క్లాసిఫికేషన్ ఆఫ్ కాంపోసైట్స్ కి 3 కలిసి ఒక 5 మార్క్ లాగా ఇచ్చినాను. సమ్ టైమ్స్ పార్టికల్ రీఇన్ఫోర్స్డ్ కాంపోసైట్స్ నే ఒక 5 మార్క్ గా అడిగిందంటే అప్పుడు ఇది రాసిన అంటే సరిపోదు నీకు. సో అందుకోసమని పార్టికల్ రీఇన్ఫోర్స్డ్ కాంపోసైట్స్ ని ఒక 5 మార్క్ గా ఇచ్చాను ఇక్కడ. సరే మళ్ళా చూడు, ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ అడిగారంటే ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంపోసైట్ మెటీరియల్ 5 మార్క్ గా ఇక్కడ ఇచ్చిన ఇది మొత్తం. ఓకేనా? వాటి యొక్క అప్లికేషన్స్ కూడా ఇచ్చిన. సమ్ టైమ్స్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ ఫర్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో అవి చూడు అవి ఎందుకు యూస్ అవుతాయి అనేసి ఇక్కడ వేసి ఉంటాను నీకు అప్లికేషన్స్. సో నెక్స్ట్ చూడు, స్ట్రక్చరల్ కాంపోసైట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ సివిల్ డిపార్ట్మెంట్. చూడు, కంపోసైట్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ ఎంప్లాయిడ్ ఫర్ ప్లైవుడ్, కాంపోసైట్ ఆఫ్ థిన్ లేయర్స్ ఆఫ్ వుడ్. చూడు ఇలా అన్నమాట నీకు అన్నిటినీ. ఇప్పుడు చూడు ఒక పార్ట్ ఫుల్ గా అయిపోయి ఉంటది మొత్తం. ఈ స్ట్రక్చరల్ రీఇన్ఫోర్స్డ్ కాంపోసైట్స్ వరకు కంప్లీట్ చేసి ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ చూడు, ప్రాపర్టీస్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ కాంపోసైట్స్ నే ప్రాపర్టీస్ లాగా రాసినారు అనమాట. సో నెక్స్ట్ రీఫ్రాక్టరీస్. చూడు లైన్ బై లైన్ అట్టే ఉంటాయి. రీఫ్రాక్టరీస్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ చూడు, ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. చూడు ప్రాపర్టీస్ ఆఫ్ రీఫ్రాక్టరీస్. చూడు రీఫ్రాక్టరీస్ ప్రాపర్టీస్ ఏమో ఉండే, రీఫ్రాక్టరీనెస్, తర్వాత స్ట్రెంగ్త్, థర్మల్ కండక్టివిటీ, పోరోసిటీ అంటే ఏంది, పోర్స్ అంటే బొక్కలుగా హోల్స్ గా ఉండేది. ఓకేనా? థర్మల్ స్పాలింగ్ అంటే ఏంది తెలవలేదు అంటే వేసి చూడండి. ఓకేనా? ఇప్పుడు మీకు అన్ని తెలవాల్సిన అవసరం లేదు. చూడు నేను కూడా నేను పిహెచ్డి చేస్తున్నా కూడా నాకే కొన్నిసార్లు ఇది లేకుండా నేను చదవను. ఏదో ఒకటి ఇప్పుడు అర్థం తెలవకపోతే ఆ లైనే మర్చిపోతాం. స్పెల్లింగ్ రాలేదంటే అర్బన్ డిక్షనరీలో ఎతకండి. ఓకేనా? ఇది ఒకటి పెట్టుకోండి, అర్బన్ డిక్షనరీ ఇంగ్లీష్ టు తెలుగు 2 వేసి పెట్టుకోండి. ఒకవేళ ఆ వర్డ్ కి అర్థం తెలవకుండా చదవద్దు దయచేసి. చదవలేదా లేకపోతే అది చదివేదానికి అర్థమే లేకుండా చదువుతా ఉంటారు. ఓకేనా? ఈ థర్మల్ స్పెల్లింగ్ అంటే ఇక్కడే రాసి ఉంటారు చూడు. ఇట్ ఈస్ బ్రేకింగ్, క్రాకింగ్, పీలింగ్ ఆర్ ఫ్రాక్చరింగ్ ఆఫ్ రిఫ్రాక్టరీ అండర్ హై టెంపరేచర్ పోయేటప్పుడు ఆ ఫ్రాక్చర్స్, క్రాక్ అవడం అలాంటివి వచ్చేటి అన్నిటి థర్మల్ స్పాలింగ్ అంటారు. ఓకేనా? ఏ గుడ్ రిఫ్రాక్టరీ మస్ట్ హ్యావ్ లో థర్మల్ స్పాలింగ్. అర్థమైందా? ఒక గుడ్ రిఫ్రాక్టరీ అంటే థర్మల్ స్పాలింగ్ అనేది రానేకూడదు, కొంచెం లోగా ఉండాలి అంటున్నారు. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రిఫ్రాక్టరీ మెటీరియల్స్. చూడు ఇక్కడ ఉంది, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రిఫ్రాక్టరీ మెటీరియల్స్. అది కూడా ఒక క్వశ్చన్ గా అడగొచ్చు. ఓకేనా? సో అంతే. చూడు ఇది మాత్రమే ఉంటుంది క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు కూడా. వాడు ఏ లైన్ లో ఏది చూస్తారో వాడికే అర్థం కాదు. ఇప్పుడు చూడు, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రిఫ్రాక్టింగ్ మెటీరియల్, దీన్ని ఒక 5 మార్క్స్ గా ఇచ్చేద్దాం అని ఇచ్చేసిండంటే అప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు?
ఓకే, ఇది నీకు గుర్తునింది అనుకో, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రిఫ్రాక్టివ్ మెటీరియల్స్ కరెక్ట్ గా 5 to 6 పాయింట్స్ ఇచ్చిన అంతే. వీ కెన్ ఈజీలీ సమ్మరైజ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రిఫ్రాక్టివ్ మెటీరియల్స్. ఓకే, అన్ని ఉంటాయి నీకు. ఓకేనా, నువ్వు ఎక్కడి నుంచి ఏది తీసినా చూడు. ఫంక్షన్స్ ఆఫ్ లూబ్రికెంట్స్, లూబ్రికెంట్స్కి వెళ్ళిపో. లూబ్రికెంట్స్ ఇప్పుడు చూడు, లూబ్రికెంట్స్, ఫంక్షన్స్ ఆఫ్ లూబ్రికెంట్స్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ అన్నీ ఉంటాయి నీకు. నీకు ఏ కావాలి అన్ని, మెకానిజం కూడా ఉంటుంది, మెకానిజం కూడా చూడు. లూబ్రికెంట్ మెకానిజము అన్ని నేను డయాగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా ఈజీగా, అంటే పాయింట్ బై పాయింట్, పాయింట్ బై పాయింట్. దీంట్లో మీకు ఇవన్నీ ఈజీ. అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మెటీరియల్ నాకు తెలిసి చాలా ఈజీగా నీకు స్టెప్ బై స్టెప్ ఇచ్చుంటా చూడు. హైడ్రేటెడ్ సిమెంట్ పేస్ట్ ఎందుకు వచ్చింది? హైడ్రేటెడ్ సిమెంట్ పేస్ట్ ఇక్కడ అడిగి ఉంటారు. ఫేసెస్ ఆఫ్ క్లింకర్స్ అందువల్ల వచ్చింది ఇక్కడ. సో మెయిన్ ఫేసెస్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హైడ్రేషన్ వచ్చేసి ఇది క్లింకర్ అండ్ నాన్ హైడ్రేటెడ్ పోర్ట్లాండ్ సిమెంట్, హార్డ్ అండ్ సిమెంట్ పేస్, ఈ రెండు ఫేస్లు. ఓకేనా, ఫస్ట్ ఫేస్ వచ్చి క్లింకర్ అండ్ నాన్ హైడ్రేట్. ఈ క్లింకర్ అనేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ సిమెంట్ లో గడ్డలు వస్తాయి అన్నమాట. సో వాటినే క్లింకర్స్ అంటారు సిమెంట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు. ఇగో ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది కదా మీకు. సో వీటినే క్లింకర్స్ అంటారు. సిమెంట్ ముందు ఫేస్ ఇది. ఓకేనా, క్లింకర్ అండ్ అలా. నీకు ఒకవేళ ఇది అర్థం తెలవలేదంటే కాపీ చేసి పేస్ట్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఇమీడియట్ గా వచ్చేసేయాలి. కవో చూసిండ్రా 2 సెకండ్లో, ఓకే అర్థం. దాంట్లో టైం వేస్ట్ చేయకూడదు కూర్చొని, ఇది ఇది ఇట్టుందా అది అట్టుందా అని చూస్తా ఉండకూడదు. ఒక 2 minutes 1 minute లోపల చూసేసి గవర్న వచ్చేసి నీ పార్టీకి నువ్వు కంటిన్యూ అయిపోవాలా నెక్స్ట్ది. అర్థమైందా? సో ఒకదానికి ఒకటి బాగా కనెక్ట్ అయి ఉంటాయి, నీకు ఈజీగా అన్ని పెట్టేసిన. చూడు లాస్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెట్టింగ్ అండ్ హార్డనింగ్ ఆఫ్ సిమెంట్, ఇది ఖచ్చితంగా అడుగుతారు సమ్ టైమ్స్. ఓకేనా, సెట్టింగ్ అండ్ హార్డనింగ్ ఆఫ్ సిమెంట్ అడుగుతారు. సో చూడు, సెట్టింగ్ అండ్ హార్డనింగ్ ఆఫ్ సిమెంట్ ఈజీగా నీకు 3 పాయింట్ల తోటి రాసి ఇచ్చేసిన. అయిపోయిందా? అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ చెప్పేసిన. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకేనా, నెక్స్ట్ పోయేనా సర్ఫేస్ Yes, కెమిస్ట్రీ. sir. ఓకే, సో నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీలో కొలాయిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో అందుకనే నేను చాలా ఎలాబరేట్ గా దాన్ని డిస్కస్ చేసుంటా. వీడు కూడా బాగా చాలా ఎలాబరేట్ గా ఇచ్చి ఉంటాడు చూడు. ఇంట్రడక్షన్ ఆఫ్ సర్ఫేస్ కెమిస్ట్రీ, కొలాయిడ్స్. ఓకేనా, మిషిలీ ఫార్మేషన్, సింథసిస్ ఆఫ్ కొలాయిడ్స్. చూడు కొలాయిడ్సే, ఇది మొత్తమే కొలాయిడ్సే. కొలాయిడ్స్ గురించే వాడు ఒక 1 line ఊరికనే ఒక వర్డ్ ఇస్తేనే అది ఒక పారాగ్రాఫ్ ఉంటది. అప్పుడు ఈడే ఒక 1 line కి ఇచ్చాడంటే అప్పుడు కొలాయిడ్స్ గురించి ఎంత చదువుకోవాలి మనం. అందుకనే నేను చాలా ఎలాబరేట్ గా ఇచ్చుంటా. మిషిలీ ఫార్మేషన్, సింథసిస్. ఇది వచ్చి అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మెటీరియల్ లాగా ఉండదు, ఇది కొంచెం డీటెయిల్ అయితే చాలా ఈజీ లెసన్. అర్థం కాకపోతే చాలా కష్టమైన లెసన్. ఓకేనా, సో యూ హ్యావ్ టు స్టడీ. ఓకేనా, లైక్ సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే ఏంది అనేసి స్టార్ట్ చేసేసుకుని అప్లికేషన్స్ ఆఫ్ సర్ఫేస్ కెమిస్ట్రీ, వాట్ ఆర్ కొలాయిడ్స్. నీకు 2 పారాగ్రాఫ్లుగా ఇచ్చి ఉంటా, నువ్వు ఏదో ఒకటి చదువుకో. ఓకేనా, సో ఇది అర్థమైతే ఇది రాసుకో, ఇది అర్థమైతే ఇది రాయి. ఓకేనా, 2 రాయిగాకు. అర్థమైందా? ఎగ్జామ్ కి ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం లే. నేను ఊరికినే మీకు ఇది అర్థం కాకపోతే ఇది అన్నట్టు ఇచ్చినాను అనమాట. అర్థమైందా? మోస్ట్లీ ఈ 4 లైన్లే రాయండి. ఓకేనా, ఈ పైన ఉండే 4 లైన్లే. ఒకవేళ కొలాయిడ్స్ అనేది 2 marks లో అడిగితే. ఓకేనా, సో 5 marks లో కొలాయిడ్స్ అనేది అడగడం ఛాన్స్ లేదు. క్లాసిఫికేషన్స్ ఆఫ్ కొలాయిడ్స్ అడుగుతారు ఖచ్చితంగా. క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్ లో చూడు, ఫిజికల్ స్టేట్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేస్, డిస్పర్షన్ మీడియం, నేచర్ ఆఫ్ ఇంట్రాక్షన్ బిట్వీన్. అంటే కొలాయిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ బేసిస్ ఆఫ్, వీటి మీద బేస్ చేసి, ఈ మూడింటిని బేస్ చేసే కొలాయిడ్స్ అనేటి డిస్క్రైబ్ చేయగలము, క్లాసిఫై చేయగలము. అంటే చూడు, అప్పుడు డిస్పర్స్డ్ ఫేస్ లో డిస్పర్షన్ మీడియం అంటే డిస్పర్స్డ్ సాలిడ్ లిక్విడ్,
సాలిడ్ గ్యాస్, లిక్విడ్ సాలిడ్, లిక్విడ్ లో మిక్స్ అయితే ఎలా ఉంటుంది, లిక్విడ్ గ్యాస్ లో మిక్స్ అయితే ఎలా ఉంటుంది, గ్యాస్ సాలిడ్ లో. సో అప్పుడు నీకు చూడు ఎగ్జాంపుల్స్ చూస్తే నీకు బాగా క్లియర్ ఐడియా వస్తుంది. సాలిడ్ అనేది లిక్విడ్ లో మిక్స్ చేస్తే సోల్ అంటారు, ఓకేనా. పెయింట్ టు సెల్ ఫ్లూయిడ్స్ చూడు. సాలిడ్ పోయి గ్యాస్ లో మిక్స్ చేస్తే ఏరోసోల్ అంటారు. ఏరోసోల్ అంటే స్మోక్, డస్ట్. చూడు ఒక క్లియర్ ఐడియా వస్తుంది చూడు. సాలిడ్, ఓహో అప్పుడు సాలిడ్ గ్యాస్ కాంబినేషన్ స్మోక్ అనేసి గుర్తొస్తుంది నీకు. లిక్విడ్ పోయి సాలిడ్ లో మిక్స్ అయితే జెల్ అంటారు దాన్ని. చీజ్, బటర్, జెల్లీస్ వీటన్నిటిని జెల్ అంటారు, ఓకేనా. విచ్ మీన్స్ లిక్విడ్ ఇస్ మిక్స్డ్ ఇన్ సాలిడ్. సో లిక్విడ్ లో పోయి మిక్స్ అయితే ఎమల్షన్, లైక్ మిల్క్, హెయిర్ క్రీమ్ అలాంటివి అనమాట. లిక్విడ్ పోయి గ్యాస్ లో మిక్స్ అయితే ఏరోసోల్, దాన్ని కూడా ఏరోసోలే అంటారు. లైక్ ఫాగ్, మిస్ట్, క్లౌడ్, ఇన్సెక్టిసైడ్ స్ప్రేస్ ఇవన్నీ అనమాట, ఓకేనా. సో అలా కొలైడ్స్ చూడు. కొలైడ్స్ అనేది చూడు చాలా జనరల్ అయిన థింగ్ అనమాట. సో చూడు ఇవన్నీ డే టు డే లైఫ్ లో చూసే ఎగ్జాంపుల్సే. వాటి గురించే వాడు ఊరికనే మనకి ఒక డిస్కషన్ లాగా పెద్దగా మాట్లాడుంటాడు. నువ్వు ఏమి ఈ లెసన్ చూసి భయపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ చదువుకునేసి కొన్ని టెక్నికల్ వర్డ్స్ మాత్రం గుర్తు పెట్టుకుంటే చాలు. లయోఫీలిక్ కొలైడ్స్. లయోఫీలిక్ అంటే చూడు, లయోఫీలిక్ మీన్స్ లిక్విడ్ లవింగ్, లయోఫోబిక్ అంటే లిక్విడ్ హేటింగ్, అంతే ఇంకేం లేదు. సో అలా నీకే ఈజీగానే ఉంటది అనమాట. నువ్వు ఎక్కువ డీప్ డెప్త్ చదవాల్సిన అవసరం లేదు. పైన చదువుకునేసి గుర్తు పెట్టుకుంటే చాలు, ఓకేనా. ఇది ఎక్కడ ఏం చదువుతున్నావు అని గుర్తు పెట్టుకోవాలా తర్వాత, ఓకేనా. ఎక్కడ ఉన్నావు సిలబస్ లో, ఎక్కడ ఉన్నావు అని చదువుకో, ఓకేనా. సో ఇంకా మిషిలీ ఫార్మేషన్ కి మనం రాలా. కింద మిషిలీ ఫార్మేషన్ ఉంటుంది. ఫస్ట్ నేను కొంచెం ఎలాబరేట్ గా ఇచ్చుంటా, ఎందుకంటే ఇది మీరు ఎంతకెంత ఎలాబరేట్ గా చదువుకుంటే కొంచెం అన్నా గుర్తుంటదని ఎలాబరేట్ గా ఇచ్చిన, ఓకేనా. మీరు అంతా రాయాలి అని ట్రై చేయొద్దు, ఓకేనా. ఎగ్జామ్ లో మొత్తం రాయాలి అని ట్రై చేయొద్దు. జస్ట్ కొంచెం చదువుకోండి, మీకు ఏం గుర్తుందో అది రాసేయండి, ఓకేనా. అందుకని మీ ఓన్ ఇంగ్లీష్ లో ట్రై చేయొద్దు, కొంచెం అన్నా ఓకే అర్థం ఉండేటట్టు రాయండి, ఓకేనా. ఫస్ట్ మిషిలీ ఫార్మేషన్ అనే కన్నా ఫస్ట్ మిషిలీ అంటే ఏంటి అని తెలుసుకోండి. ఎందుకంటే మిషిలీ అంటే there are some substances which at low concentrations behave as a normal strong electrolytes, but higher concentrations exhibit colloidal behavior. Colloidal behavior అంటే ఎక్కడికి పోవాలా మెమరీ, నీకు ముందరే కొలాయిడల్ గురించి బాగా థియరిటికల్ అన్ని చదువుకునేసినావు. కొలాయిడల్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, కొలాయిడ్స్ అంటే ఏంటి అన్ని. సో నీకు ఇంకా కొలాయిడల్ బిహేవియర్ అంటే నీకు అర్థమైపోవాలన్నమాట అలా. సో డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ అగ్రిగేట్స్. ఇప్పుడు చూడు ఇది అర్థం కాలేదంటే నువ్వు జస్ట్ టక్కున వేసేసి గూగుల్లో వేసి చెక్ చేసుకోండి. అగ్రిగేట్స్ అంటే ఒక్కొక్క వర్డ్ నీకు అర్థం కాకపోతే దయచేసి మూవ్ అవ్వద్దు, ఓకేనా. సో అప్పుడు నీకు చూస్తే ఒక కంప్లీట్ గా చదివినట్టు ఒక అర్థం వస్తుంది, ఓకేనా. సో ది అగ్రిగేట్ పార్టికల్స్ thus formed are called Michelis, ఓకేనా. సో మెకానిజం ఆఫ్ మిషిలీ ఫార్మేషన్, ఇది మిషిలీ ఫార్మేషన్. ఇప్పుడు మిషిలీ ఫార్మేషన్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఇలా స్ట్రక్చర్ వేసి ఉన్నది సార్, ఇదేందుకు పెద్ద ఇది ఏం లేదు, ఓకేనా. ఇది జస్ట్ లైక్ ఈ హైడ్రోఫోబిక్ టైల్, ఓకేనా. ఇది వచ్చి వాటర్ హీటింగ్, ఓకేనా. ఇవన్నీ వాటర్ లవింగ్, ఓకేనా. సో ఇది కూడా వాటర్ హీటింగ్, ఇది వాటర్ లవింగ్, హైడ్రోఫిలిక్ వాటర్ లవింగ్. ఇటు సైడ్ ఈ సర్కిల్, ఈ టైల్ ఏమో వాటర్ హీటింగ్, హైడ్రోఫోబిక్ టైల్, ఓకేనా. దీన్ని ఇదన్నా వేయొచ్చు, లేకపోతే ఇదన్నా వేయొచ్చు. ఇది కాకండి, మోస్ట్లీ టైం వేస్ట్ అవ్వద్దు. పైన ఉండేది జస్ట్ ఇట్టేసి ఇట్ అంటేనే దానికి అర్థమే ఆ CH3 CH4 CH3 CH4 CH2 CH3 అట్ అన్నమాట, అర్థమైందా. సో నువ్వు ఈ లైన్స్ వేస్తేనే సరిపోద్ది, ఓకేనా. సో హైడ్రోఫిలిక్ హెడ్, ఓకేనా. ఇది హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ పార్ట్ ఆఫ్ స్టీరేట్ అయాన్, ఓకేనా. సో చూడు ది హయ్యర్, ఇదంతా దేని కింద వస్తుంది సార్ అంటే మెకానిజం ఆఫ్ మిషిలీ ఫార్మేషన్. ఎందుకంటే సిలబస్ లో మిషిలీ ఫార్మేషన్ గురించి అడుగున్నాడు. ఒకవేళ వాడు మిషిలీ ఫార్మేషన్ గురించి 5 మార్క్స్ లో అడిగితే వీటిలో ఈ పాయింట్స్ గా చదువుకునేసి, ఓకేనా. ఫస్ట్ ఎత్తింది మీరు సర్ఫేస్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసేయండి. సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ పాలిమర్ కెమిస్ట్రీ సిమిలర్ గా ఉంటాయి, మీకు ఆర్గానిక్ మెటీరియల్స్ లోనే ఉంటాయి కాబట్టి మీరు ఆర్గానిక్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత
ఇన్ఆర్గానిక్ వెళ్ళిపోండి. ఓకేనా, అట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఇలా ఉంటది అనేసి. సో ఇదేం లేదు, ఇలా నువ్వు స్టెరేట్ అయాన్స్ అన్నిటిని, స్టెరేట్ అయాన్స్ ఇక్కడ చూసినావు, స్టెరేట్ అయాన్స్ ని అన్నిటిని ఒకసారి వేస్తే ఆ స్టెరేట్ అయాన్స్ అన్ని ఏం చేసినాయి అంటే ఈ వాటర్ లవింగ్ నేమో బయటికి చేసేసి వాటర్ హీటింగ్ ని లోపలికి నెట్టేసినాయి అనమాట. అవే ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయినాయి. ఓకేనా, అయానిక్ మిషెలీ ఇలా ఫామ్ అవడమే మిషెలీ అంటారు. అర్థమైందా? సో లైక్ ఎలా అంటే వాటర్ లో నీకు డస్ట్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి చూడు, ఇవన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతాయి, అలా ఫామ్ అవడం అనమాట. ఓకేనా, సో సింథసిస్ ఆఫ్ కొలాయిడ్స్ అడుగున్నారు. సింథసిస్ ఆఫ్ కొలాయిడ్స్ ఎనీ 2 మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని అడిగాడు. నేను 2 మెథడ్స్ ఇచ్చుంటా. సో కెమికల్ మెథడ్ ఒకటి, ఎలక్ట్రికల్ డిసింటిగ్రేషన్ మెథడ్ ఒకటి, అంతే. సో కెమికల్ మెథడ్స్, నాట్ మోర్ దెన్ 2 మెథడ్స్. కెమికల్ మెథడ్స్ అండ్ ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నానో మెటల్స్ అండ్ మెటల్ ఆక్సైడ్స్. ఓకేనా, వాటి గురించి కూడా ఇచ్చేసిన. ఓకేనా, కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్ అండ్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, ఇవన్నీ వచ్చేసి మెటల్ ఆక్సైడ్స్ అన్నమాట. ఓకేనా, నానో మెటీరియల్స్ ఎలా ఫామ్ చేస్తారు అనేసి. సో సోల్జల్ ఉండే దాంట్లోనే సోల్జల్ ప్రిపరేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్ అండ్ మెటల్ ఆక్సైడ్స్ చాలా ఈజీ మెథడ్. ఇది ఈజీగా మీరు స్టెప్ బై స్టెప్ చదువుకోండి. ఇది మనం ఈజీగానే ఉంటది. ఒక సోల్జల్ ప్రాసెస్ ఎట్లా ఉంటది, ఓకేనా. సో ఇలా సోల్జల్ మెథడ్ ని ఇలా ఉంది, ప్రీకర్సర్ తీసుకున్నాను, దాన్ని డిసాల్వ్ చేసినాను, అది సోల్ గా మారింది. సోల్ అంటే మనం ఆల్రెడీ చదివినాం కొలాయిడ్స్ లో. ఓకేనా, సో ఎందుకు ఇప్పుడు కనెక్ట్ అవుద్ది మీకు, ఎందుకు నేను కొలాయిడ్స్ గురించి ఫస్ట్ చదువుకున్నాను అనేసి. సోలు మళ్ళీ జెల్లుగా మారి, ఏరో జెల్లుగా మారి, మళ్ళా జీరో జెల్లు, మళ్ళా ఇలాగా నువ్వు డెన్స్ సెరామిక్ గా కూడా మార్చొచ్చు, లేకపోతే పౌడర్ గా మార్చొచ్చు, లేకపోతే థిన్ ఫిలిం కోటింగ్ గా కూడా మార్చొచ్చు. ఓకేనా, థిన్ ఫిలిం కోటింగ్ గా మార్చేదే నానో మెటీరియల్. ఓకేనా, సో హైడ్రోథర్మల్ మెథడ్ లో కూడా చేయొచ్చు, హైడ్రోథర్మల్ మెథడ్ లో చేయొచ్చు. తర్వాత ఎలక్ట్రోకెమికల్ మెథడ్, 2 మెథడ్లు అడిగాడు కదా ఇక్కడ. కెమికల్ మెథడ్ ఒకటి, ఎలక్ట్రోకెమికల్ మెథడ్, నాట్ మోర్ దెన్ 2 మెథడ్స్. ఓకేనా, ఎలక్ట్రోకెమికల్ మెథడ్ లో నీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ చదివిన వెంటనే నీకు ఇది ఎట్ట ఫామ్ అవుతుంది అని అర్థమైపోద్ది నీకు. యానోడ్, క్యాథోడ్. ఓకేనా, ఇక్కడ నుంచి అయాన్స్ డిస్పర్స్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఎలక్ట్రోలైట్ లో ఉండేటి అన్నిటి మెటల్ అయాన్స్ అన్ని పోయి మెటల్ లో డిపాజిట్ అయిపోతాయి. సో అక్కడ నీకు ఒక నానో పార్టికల్స్ ఫామ్ అవుతాయి అనేసి నీకు అర్థమవుతాయి అనమాట. సో ఇది ఎలక్ట్రోకెమికల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్, అంతే. సో నెక్స్ట్ చూడు, స్టెబిలైజేషన్ ఆఫ్ కొలాయిడ్స్ అండ్ నానో మెటీరియల్స్ బై స్టెబిలైజింగ్ ఏజెంట్స్, వాటి గురించి కూడా వేసుంటా, అంతే ఫుల్. ఇంకా నేను అన్ని వచ్చేసి లైన్ స్టెప్ బై రాసి ఉంటా. సరే, ఓకే. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ స్టెబిలైజేషన్. సో స్టెబిలైజేషన్ లో 2 మెథడ్లు. సో ఎలక్ట్రోస్టాటిక్ స్టెబిలైజేషన్ కూడా ఒక ఊరికి రాసిన దానికోసమని. నెక్స్ట్ పాలిమెరిక్ స్టెబిలైజేషన్. సో ఇది ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ కాదు, చదువుకోండి. ఓకేనా, స్టెబిలైజింగ్ ఇది మాత్రం చదువుకోండి. ఓకేనా, ఈ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ పాలిమెరిక్ అనేది ఒక ఊరికినే ఒక గ్లాన్స్ లాగా చదువుకో చాలు. తర్వాత క్యారెక్టరైజేషన్స్ నేను అన్ని మీకు వీడియో వేసి చూపించిన, సెమ్, టెమ్, ఎక్స్రే, ఎక్స్ఆర్డి అన్ని. సో అన్నిటికీ నేను ఏది ఓకే బెస్ట్ గా ఉంటుందో అందుకనేసి అన్నిట్లో చూస్తే ఈ దీంట్లో ఇది బాగుంది. సో అయ్యే తీసి పేస్ట్ చేసినాను అనమాట. ఓకేనా, సో సెమ్ అంటే ఏంది, సెమ్ లో ఏముంటది, టెమ్ అంటే ఏంది, టెమ్ లో ఏముంటాయి పార్ట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, డిస్క్రిప్షన్, అది ఎలా ప్రాసెస్ చేస్తుంది ఏందనేసి, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క 5 మార్కు ఖచ్చితంగా వస్తాయి. అన్ని కలిసి రావు. సెమ్ ఒక 5 మార్కు, టెమ్ ఒక 5 మార్కు, ఎక్స్ఆర్డి ఒక 5 మార్కు, అలా వస్తాయి అనమాట. సాలిడ్ గ్యాస్ ఇంటర్ఫేస్ లో ఏమవుతాయి, సాలిడ్ గ్యాస్ ఇంటర్ఫేస్ గురించి ఇక్కడే ఉండే. సో వాట్ ఈస్ ఇంటర్ఫేస్ చదువుకునేసి, టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ చదువుకొని తర్వాత సాలిడ్ గ్యాస్ ఇంటర్ఫేస్ గురించి వచ్చింది నీకు. సో నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్ ఇంటర్ఫేస్, అడ్జార్ప్షన్ ఐజోథర్మ్ గురించి కూడా ఉంటుంది నీకు. ఓకేనా,
సో ఇలా ఇలా నువ్వు అన్ని చదవాల్సిందే, ఇంకేమి మనకి ఆప్షనే లేదు. ఓకేనా, ఏది అడుగుతారు ఏం అర్థం కాదు నీకు. సడన్ గా మధ్యలో అడగచ్చు, లేకపోతే కింద నుంచి అడగచ్చు. బిఈటి ఈక్వేషన్ నో డెరివేషన్ లేకుండా. అబ్జార్ప్షన్ ఐసోథర్మ్. వాట్ ఈస్ అన్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్? డ్రా ది 5 జనరల్ టైప్స్. ఇది ఆల్రెడీ మీకు చెప్పినాను మీకు. ప్రెషరు అబ్జార్బ్డ్ ఎలా ఉంటది అనేసి, ప్రెషర్ తోటి వ్యారీ అవుతుంది అనేసి. సో బిఈటి ఈక్వేషన్ ఇదే. డెరివేషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఈక్వేషన్ మాత్రం చాలు. ఆ ఈక్వేషన్ లో ఏమేమి ఉండే, డబ్ల్యూ అంటే ఏంది, పి నాట్ అంటే ఏంది, పి అంటే ఏంది, అవి మాత్రం చెప్తే చాలు. ఓకేనా, సో ఇది చాలు, ఫస్ట్ ఇది మాత్రం చాలు. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బిఈటి ఈక్వేషన్. ఈ డెరివేషన్ అంతా అవసరం లేదు, కిందదంతా అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఆ బిఈటి ఈక్వేషన్ అంటే ఏంటని చాలు. అప్లికేషన్స్ ఆఫ్ కొలాయిడ్స్, అది వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ చదువుతో చదవో, ఈ లాస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కొలాయిడ్స్, నానో మెటీరియల్స్, కెటాలిసిస్, మెడిసిన్, సెన్సార్స్, ఇవన్నీ చదివేసింది. ఇవన్నీ ఇక్కడ పెట్టినా నేను. కెటాలిసిస్, మెడిసిన్, సెన్సార్స్, ఇవన్నీ చదువుకో. కెటాలిసిస్ కి 4 పాయింట్లు, మెడిసిన్ కి, సెన్సార్స్ కి. ఓకేనా, సో మెన్షన్ ది అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఇన్ మెడిసిన్, కెటాలిసిస్, సెన్సార్స్. ఇవి కొలాయిడ్స్. కొలాయిడ్స్ కెటాలిసిస్ లో, మెడిసిన్ లో, సెన్సార్స్ లో ఎక్కడెక్కడ యూస్ అవుతాయి. తర్వాత నానో మెటీరియల్స్ మెడిసిన్, కెటాలిసిస్, సెన్సార్స్ లో ఎక్కడెక్కడ యూస్ అవుతాయి, ఇవన్నీ చదువుకో. ఓకేనా, ఖచ్చితంగా అడుగుతారు ఈ ఈ ఈ లాస్ట్ లైన్. అంతే, అది చాలు. ఇది జనరల్ అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. ఇది అంతగా అవసరం లేదు. ఓకేనా, జస్ట్ ఈ మాత్రం చదివితే చాలు. ఓకేనా, అంతే. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? మణికంఠ? నో సార్. హాయ్ కిరణ్. సార్ నిద్ర వస్తాను సార్. సార్ నిద్రపో. ఇప్పుడు వీడియో మీరు ఆన్ చేశారు కదా, అది వీడియో సెండ్ చేస్తారా? సరే, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చదువుకుంటాం, పెట్టండి సార్. ఓకే ఓకే, స్టాప్.